నమస్తే అండి. నా పేరు నాగమణి. నేను సార్ క్లాసు జాయినర్లో జాయిన్ అయ్యాను యాక్చువల్గా. అంటే ఆయన గురించి నేను కాంత్రీ సాగర్ అని ఒక వీడియోస్ వింటూ ఉంటాను అన్నమాట, స్పిరిచువల్ టాక్స్ అలా. ఆయన వీడియోస్లో విన్నా ఇప్పుడు 6 months బ్యాక్. కానీ నేను జాయిన్ అవ్వలేదు. ఇవన్నీ అంటే అంటే నేను అసలు అంటే సార్ ఎప్పుడు చెప్తారు కదా, నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్వేస్ టు హెల్త్ అని. నాకు డిసిప్లిన్ ఉంది కానీ నాకు సఫిషియెంట్ నాలెడ్జ్ లేదనుకుంటా. సో అందుకనే నేను డిసిప్లిన్గానే ఉంటా కదా, నాకెందుకు అన్నట్టు నేను అలా అనుకున్నా. కానీ నాకు బీపీ ఉందండి ఒక 4 years నుంచి. సో నేను ఎవ్రీడే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటా. అంటే నేను అన్ని రోజు యోగా చేస్తా, మెడిటేషన్ చేస్తా, వాకింగ్ చేస్తా, బ్రీతింగ్ కూడా చేస్తా. స్టిల్ నాకు బీపీ ఉంది. సో నేను డాక్టర్ గారిని అడిగాను, నేను అంటే కొంచెం ఆ, అంటే హెల్త్ ఫుడ్ కూడా కొంచెం కంట్రోల్గా తింటాం అన్నీ చేస్తాను. సో నాకు ఎందుకు వచ్చిందంటే బీపీ హెరిడిటీ వల్ల వచ్చి ఉంటుంది, మీ ఫాదర్కి మదర్కి ఉంది కదా, సో ఆ జీన్స్ కూడా అన్నారు. నేను కూడా లైఫ్ లాంగ్ వేసుకోవాలి గవర్నమెంట్ మెడిసిన్ అని అలా వేసుకుంటున్నాను. కానీ ఎందుకో మళ్ళీ సార్ క్లాస్ అదే మళ్ళీ ఆ వీడియో మళ్ళీ ఇంకో సెకండ్ టైం విని ఆయన నెంబర్ దానిలో నోట్ చేసుకుని కాల్ చేశాను అనమాట. అప్పుడు జాన్యువరి క్లాస్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక అంటే నేను డిసిప్లిన్గానే ఉంటా కానీ నాకు నాలెడ్జ్ లేదు కదా. సో వాటర్ ఎలా తాగాలి, ఆ దినచర్య అండ్ 10 rules, నేను దానిలో సగం రూల్స్ నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. అంటే నేను 2 times వాటర్ ఎప్పుడు అదే 2 liters బౌల్ మూమెంట్ ఎప్పుడు చేయలేదు. 4 liters ఆఫ్ వాటర్ తాగలేదు. ఒక మ్యాక్సిమం ఒక 2 liters తాగేదాన్ని అమ్మ డైలీ. మిగతావన్నీ ఎక్సర్సైజ్లు అన్నీ కరెక్ట్గానే చేసేదాన్ని. సో మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఈటింగ్ అని నాకు అర్థం కాలేదు. సో నేను ఎందుకంటే నేను కూడా నువ్వు ఎక్కువసార్లు తినేను, కానీ నాకు ఈ ఫుడ్ టేస్టింగ్ అనమాట, కూర వండేటప్పుడు టేస్ట్ చేస్తాను కదా, అది కూడా ఒక కౌంట్ కింద వస్తుందని సార్ చెప్పే వరకు తెలియదు. సో ఎవ్రీ టైం నేను కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అలా టేస్ట్ చూడటం అలా చేసేదాన్ని అనమాట. సో ఈ సార్ క్లాస్లో జాయిన్ అయ్యాక స్ట్రిక్ట్గా అసలు చేద్దాము అని చెప్పి 1 month చేసా. ఆఫ్టర్నూన్ ఒకసారి టీ తాగేదాన్ని, మార్నింగ్ నాకు ఏం అలవాట్లేదు కాఫీ టీలు. సో అది కూడా మానేసా. ఇనీషియల్గా ఒక 10-15 days కొంచెం డిస్కంఫర్ట్గానే ఉంది నాకు, ఎందుకంటే అంత వాటర్ తాగకపోయి ఎప్పుడు అలవాట్లేదు. మళ్ళీ ఆ టీ తాగకపోతే కొంచెం తలనొప్పిగా అట్లా ఉండేది. అయినా సరే నేను ఆ టీ బదులు కొంచెం హాట్ వాటర్ అలా తాగేదాన్ని. ఒక 15 days తర్వాత బాడీ సెట్ అయిపోయింది బాగానే, దానికి అదే కొంచెం ఇప్పుడు హ్యాపీగా లైట్గా అట్లా ఉంది. ఇనీషియల్గా నా వెయిట్ 73 kgs ఉంది క్లాస్లో జాయిన్ 1 monthలోనే. ఇప్పుడు 69 ఉన్నా. బీపీ ట్యాబ్లెట్ కూడా ఫస్ట్లో తగ్గిపోయింది, అసలు ఒక 1 week 10 daysలో నాకు బాగానే కంట్రోల్గా వచ్చేది. కానీ డాక్టర్లు చెప్పేవాళ్ళు ఒకసారి బీపీ ఎంటర్ అయ్యాక లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి అని. ఇంకా భయం పుట్టి ఇంకొన్ని రోజులు అలా వేసుకున్నా, 15-20 days వేసుకున్నాక. కానీ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకా మరీ లో బీపీ లాగా అట్లా వచ్చిందనమాట. సో అప్పుడు మా ఇంట్లో చెప్పారు alternate days వేసుకో అట్లా అని చెప్పారు. సో ఇప్పుడు కంప్లీట్గా స్టాప్ చేశాను. వేసుకునేటప్పుడు నాకు బీపీ అప్పుడు ఈ దినచర్య ఏం ఫాలో అవ్వకముందు 120/80 ఉండేది విత్ ట్యాబ్లెట్. ఇప్పుడు వితౌట్ ట్యాబ్లెట్ 110/70, 73 అట్లా 60s 70sలో ఆ రేంజ్లో ఉంటుంది. మిగతా అన్నీ అంటే డి విటమిన్ నాకు అప్పుడు 26.2 ఉంది. సార్ చెప్పినట్టు నేను సప్లిమెంట్స్ వేసుకున్న డి విటమిన్కి, ఇప్పుడు అది 48 అంత చేంజ్ వచ్చింది. B12 కూడా చాలా తక్కువ ఉండింది నాకు, అరౌండ్ 306 అంత ఉంది. ఇప్పుడు అది కూడా 534కి అట్లా వచ్చింది ఈ మంత్కి. కొంచెం ఇంకా ఈ రెండు కూడా కొంచెం ఇంకా సప్లిమెంట్స్ తీసుకుంటే ఇంకా సార్ చెప్పిన దీనికి నేను రీచ్ అవ్వగలను. సో ఇప్పుడు నాకు ఇంకా 9 నా దినచర్యలో 9లో 10లో సో నేను 9 రీచ్ అయిపోగలిగా. ఇంకొకటి ఏంటంటే నా వెయిట్ అది కూడా ఒక 65కి వస్తే నేను నా బిఎంఐ లెవెల్కి నేను కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. నేను 5-6 ఉంటాను. సో అందుకు నేను సార్కి నేను చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. మీరు అందరూ కూడా అది ఫాలో అవ్వండి. నాకైతే మటుకు చాలా 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 హెల్ప్ఫుల్గా అయిందనమాట. సో అంటే మన అందరూ అంటే నేను అనుకునేదాన్ని నాకు చాలా డిసిప్లిన్గా ఉండేదాన్ని, కానీ నాలెడ్జ్ లేక ఇలా 2 times బౌల్ మూమెంట్ చేయాలి, ఇంత వాటర్ తాగాలి అట్లా తెలియక అవి కొంచెం మనం మిస్టేక్స్ చేస్తాం కదా. ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే అసలు ఏదో మిరాకిల్ జరిగినట్టు అలా మన హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ నేనైతే అసలు చూశాను. నేను అందరినీ మోటివేట్ చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రై చేస్తున్నాను. మరి ఎంతవరకు సక్సెస్ అవ్వగలనో తెలియదు, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆల్ యువర్ గైడెన్స్. సార్ కూడా అసలు అంటే ఫాలో అప్, అసలు సార్ ఏదో ఫ్యామిలీ మెంబర్ ఏదో మన వెల్ విషర్ లాగా ఫోన్ చేసి మీరు చేస్తున్నారా, ఇలా చేయండి, ఇంకా మీకేమైనా డిస్కంఫర్ట్ ఉందా అని ఆ గైడెన్స్ అవన్నీ చూస్తే ఒక ఫాదర్ ఎలా టేక్ కేర్ చేస్తారు ఫ్యామిలీలో అలా తీసుకున్నట్టు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సార్ అండి.